सीताराम बोलो जय सीताराम जय सीताराम बोलो जय ఇప్పుడు అర్థమైందిరా నువ్వు వాడిని ఎందుకు చెప్పావని. దీనికోసమే కదా భారతం నుంచి బాహుబలి దాకా అన్ని అమ్మాయి కోసమే జరిగాయి. నువ్వు అందుకే చంపావు. ఎన్నిసార్లు చెప్పాలి సార్, నేను అమ్మాయి చేయలేను. సూపర్ యాక్టింగ్ రా. ఆ అమ్మాయి ఆ ఫ్లాట్ లోకి వెళ్ళడం ఆ వాచ్మ్యాన్ చూశాడ్రా. అయ్యో సార్, తనని పంపించిందే నేను. నువ్వా? అవును సార్. నన్ను ఒక హాఫ్ అన్ అవర్ అక్యూస్ లా కాకుండా విట్నెస్ లా చూడండి. ఏం జరిగిందో మీకే క్లారిటీ వస్తుంది. 420 ఆకలిస్తున్నది, ఉప్మా చేయించితే. అమ్మాయి కాళ్ళ నొప్పిలో చెప్పురా. ఒక 2 months బ్యాక్ సార్, సుకుమార్, మారుతి, పూరి జగన్ లాంటి డైరెక్టర్స్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లు పెట్టారు. అవి వాళ్ళకి ఎంత ఉపయోగపడిందో నాకు తెలియదు, కానీ నాలాంటి కెమెరామెన్లకి బాగా హెల్ప్ అయింది. చాలా బిజీ అయ్యాను. రే రాము, ఆ లీక్ కట్ చేయి. కొంచెం అటు అటు. ఇది కూడా కొంచెం ఇటు తిప్పండి. ఆర్టిస్ట్ ని పిలవండి. ఒరే ఆర్టిస్ట్ పిలవండ్రా. హాయ్ బేబీ, వాట్సాప్. అయ్యా, వీడెవడ ఫ్రేమ్ లోకి వచ్చి డైలాగ్ చెప్తున్నాడు. ఆడే హీరో అన్న. వీడు హీరో ఏంట్రా? అంటే డబ్బులు ఆడేబెట్టాడన్నా. సరే, హీరోయిన్ ఎక్కడ? వచ్చేస్తుందన్నా. రే హీరోయిన్ పిలవండి రా. వచ్చేస్తుందన్నా. మహేష్, ఇప్పటిదాకా నీకు చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేసి ఉంటారు. నీ అందం అలాంటిది. నీకెంతమంది ప్రపోజ్ చేసినా నువ్వు మాత్రం నన్నే లవ్ చేయాలి. యు ఆర్ మై డ్రీమ్ బాయ్. ఏం జరుగుతుంది ఇక్కడ? డైలాగులు కూడా ఆడే రాసుకున్నాడన్నా. ఐ లవ్ యు. ఐ లవ్ యు మహేష్. ఐ లవ్ యు మహేష్. ఏంట్రా ఇలా చేస్తుంది? యాక్టింగ్ వచ్చా? వచ్చా. డబ్ స్మాష్ లో సూపర్ చేస్తుందన్నా. అందరు జూనియర్స్ అమంతా అంటారు. నువ్వు నాకు చాలా నచ్చావు కార్తిక్. ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ యు. నేను అలిగాను, బుంగమూతి పెట్టాను. ఐ హర్ట్ టు. సమంత అంటే అన్నారు. ఐ లవ్ యూ. ఏ నో టచింగ్, నో టచింగ్. నేను చెప్పానుగా ముందుగానే నో టచింగ్ అని. ముట్టుకోవడాలు పట్టుకోవడాలు ఉన్నావు అని చెప్పేసి. ఎక్కడ డైరెక్టర్ ఏంటయ్యా ఇది? సారీ అన్న, సారీ అన్న. మళ్ళీ రిపీట్ అవుదన్నా. సారీ అన్న. సరే యాపిల్ చూసి చెప్పు. అలాగే అన్న. మధ్యలో వీటెవర్రా గెస్ట్ అపియరెన్స్? దాని బాయ్ ఫ్రెండ్ అన్న. హీరో కన్నా వీడియో ఓవరాక్షన్ ఎక్కువైందన్నా. సారీ అన్న. సరే, నెక్స్ట్ షాట్ ఏంటో చెప్పు. నెక్స్ట్ షాట్ ఏంటంటే హీరోకి టైట్ క్లోజ్ అన్న. టైటా? టైట్. కటర్ బెటరా. 1 minute అన్న. ఇప్పుడు అమ్మాయి ఎలా చెప్పింది కదా, ఆ షాట్ కి హ్యాపీగా ఎక్స్ప్రెషన్ నువ్వు. ఓకేనా? ఓకే. రెడీనా? రోలింగ్ యాక్షన్. అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్తుందిరా. ఆ కన్నింగ్ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఓ బంజీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి పోస్ట్ ఇస్తావా? వచ్చు. ఇవ్వు. అలానే ఓజీ, ఇది ఓకే చేసుకోరా. వీడికి ఎంతకన్నా ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ రావు. ఓకే అన్న. నెక్స్ట్ షాట్ నువ్వే తీసుకో. వాడికి ఎవడు తీసినా ఒకటే. అన్నా 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 ప్లీజ్ అన్నా. ఇది దూకదు. హలో, ఎక్కడున్నావే? గంట పెట్టి చెరువుకొచ్చా, దూకేద్దామని. అవునా? ఆల్ ది బెస్ట్. ముందా పని చేయి. నేనంటే ఎవరికి లెక్కలేదు. చచ్చి చూపిస్తా. చేదుగా
ఛే, ఇలా కాదు. అయ్యో, రక్తం. ఆవ్. ఏం తక్కువ చేసామే నీకు? సూసైడ్ అటెంప్ట్ చేసావు. బిజినెస్ వద్దు, జాబ్ చేసుకోమన్నాం. అంత మాత్రానికి ఇంత పని చేస్తావా? నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటి? ఎవడో వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాడంట, చూసుకో. ఫోన్ వీడియోనా? బిజినెస్ చేయాలంటే ధైర్యం ఉండాలి. నీకది లేదని ఆ వీడియో చూస్తే అర్థం అవుతుంది. మార్నింగ్ నుంచి ఒకటే ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఆన్సర్ చేయలేక చచ్చిపోతున్నాను. అయినా నువ్వు దూకాలంటే ఇంట్లో కిటికీ ఉంది కదే, మళ్ళీ గండిపేట దాకా వెళ్ళటం దేనికి? హలో హలో, సుబ్బారావు గారు, గుడ్ మార్నింగ్. యూట్యూబ్ లో మీ అమ్మాయి అబ్బే, అదంతా నిజం కాదండి. ఈ మధ్య యూత్ అంతే, యూట్యూబ్ లో వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తున్నారు. ఇది అలాంటిదేనండి. ఏదేమైనా మీ అమ్మాయిని కాస్త కంట్రోల్లో పెట్టాల్సిందే. అలాగే ఉంటాను. వింటున్నావా? ఈ మధ్య జియో సిమ్ కొనుక్కున్న ప్రతి వెధవ నాకు ఫోన్ చేసి సలహాలు ఇస్తున్నాడు. నా కర్మ. ఏమా, ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావా? మేడం ప్లీజ్ మేడం, ఒక్క పాలసీ తీసుకోండి మేడం. మీరు పోయినా మీ చావు వృధా కాదు మేడం. ఏం మేడం, లవ్ ఫెయిల్యూరా? లవ్ ఫెయిల్యూర్ కాకుంటే సూసైడ్ అటెంప్ట్ ఎందుకు పోతుందిరా? నువ్వు పోనీ ఫస్ట్. ఎవరు నువ్వు? అయిపోయాను చేతుల్లో. మీలో బాస్ ఎవరు? నేనే బాస్. నువ్వా? రే, నా గురించి చెప్పురా. హలో మేడం, అన్న జూనికి అవులేగాని లెక్కుంటాడు, కానీ మటన్ తిన్నంత ఈజీగా మర్డర్ చేశాడు. ఇంతకీ ఓన్లీ చంపాలో చెప్పు. వీణ్ణి చంపాలి. టెన్ కే అనా? వార్నింగ్ ఓకే, మరి మర్డర్ ఎవరు చేస్తాడు? 20K వస్తాయనా? 20K అంటే మేడం, 20K కి ఒక బైరా ఇచ్చి డిచ్చా కొడతాం. అంటే రే ఇట్రారా. చెప్పనా? ఇదే వీటితో కాలు ఎరగొడతాం. ఏం లేదు మేడం, మొన్నటి వరకు రేట్లు నార్మల్గానే ఉండే, ఈ మధ్యనే పెంచినాం. జిఎస్టీ ఎఫెక్ట్ మేడం. రే, ఈ చిల్లరతో చాయ్ తెప్పించిన. సరే అన్న, మిగతాది రేపిస్తావా? అవసరం లేదు, కాళ్ళు విరగొడితే చాలు. ఇంతకాడు ఎక్కడ ఉంటాడు? గచ్చిబౌలి. ఫేస్బుక్ లో వాడి అడ్రస్ ఉంటుంది. రే, పాట మార్చిరా, మూడిపోతుంది. రే, మౌనంగా మనం ఎదగలేవులే గాని పాట మార్చిపే. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. ఆడు వచ్చాడు, బండి తీరా.
ఖచ్చితంగా ఆడి కాలేరుకుంటా అంతేరా. ఏంటైందిరా అన్న? బ్రేకులు పడట్లేదన్నా. ఒరే మరి ఇప్పుడు ఎలాగరా అన్న? నన్ను ఏం చేయమంటావు అన్న? ఒరే ఏదో చేయరా మరి. ఒరే 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 ఏదో చేయరా రే. అన్న నేనేం చేయలేదన్నా.